ఎలక్షన్లకు ముందు చాలా అయిందంటే ఇప్పటికీ కూడా కొస్సెలుతలేదు కాళేశ్వరం కట్ట పంచాయతీ. కట్ట కూలింది అని ఒకళ్ళు, కూలలేదు బందోబస్తుగా ఉందని ఒకళ్ళు, ఎంక్వైరీలు కమిషన్లు, అబ్బో దాని కథ మస్తు పెద్దగానే ఉన్నది పొర్రి. ఇప్పుడు కొత్త ముచ్చటేంది అంటే చూడుర్రి. ఆకలి కొన్న సింహానికి ఏనుగు దొరికినట్టు ఈ నడుమ తెలంగాణలో ఏ ఎలక్షన్లు వచ్చినా సరే లీడర్ సాబులకు కాళేశ్వరం కట్ట మంచిగా అక్కెరకు వస్తుంది కదా అనుకుంటారు ఇప్పుడు చాలా మంది. ముచ్చటేంటిదంటే ఎన్నొద్దులు పనికే రాదన్న సర్కారు వాళ్ళు ఇప్పుడు కాళేశ్వరం కట్టకు రిపేర్లు చేయిస్తామంటారు. మేడిగడ్డ కాడ పిల్లర్లను, సుందిల్లా అన్నారం కాడ బుంగలు పడ్డ జాగలను రిపేర్లు చేయిస్తాం, సెంటర్ వాళ్ళు ఇచ్చిన రిపోర్టును బట్టి పనులు చేయిస్తాం అంటున్నారు. రీడిజైన్లు తయారు చేయాలని టెండర్లు కూడా పిలిచిర్రాట. ఇక ఇక్కడనే కారు పార్టీ వాళ్ళు కయ్యమంటారు. ఇన్నొద్దులు అయ్యో రామచంద్ర అన్న పట్టించుకోలేదు, ఇక ఇప్పుడు లోకల్ ఎలక్షన్లు ఉన్నాయని చెప్పి రిపేర్లు చేయిస్తామంటారా అని అడగబట్టిండ్రు. అంతేకాదు అన్నారం సుందిళ్లకు ఏం కాలేదని సర్కారు వాళ్ళే ఇదివరకు చెప్పిండ్రు కదా, మరి అసోంటప్పుడు ఏం రిపేర్లు చేయిస్తారు అక్కడ అని బాణాలు వేస్తుండ్రు. అంతేకాదు అప్పట్లో కట్టగట్టిన కంపెనీ వాళ్ళే రిపేర్లు చేస్తామంటే పర్మిషన్ లేంటికి ఇయ్యలేదని కూడా అడుగుతుండ్రు. చారాన కోడికి బారాన మసాలా అన్నట్టు చిన్న చిన్న రిపేర్లను పెద్దగా చూపిస్తాను అన్నట్టు మాట్లాడుతుండ్రు కారు పార్టీ వాళ్ళు. ఇంకో దిక్కు చెయ్యకపోతేనేమో చెయ్యలేదండ్రి, ఇప్పుడు చేస్తాం అంటుంటే గిట్లనబట్రి, గిదేం రీతి అని అడుగుతాండ్రు చెయ్యి పార్టీ వాళ్ళు. ఏం చేసినా సెంటర్ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు ప్రకారమే చేస్తాం, పనులు చేయిస్తాం అంటుండ్రు. అందులో రాజకీయం లేదు రాగం లేదు అంటుండ్రు సర్కారు వాళ్ళు. గిట్లా రెండు దిక్కులకు పంచాది గట్టిగా అవుతుంది. చూస్తుంటే లోకల్ ఎలక్షన్లలో కూడా కాళేశ్వరం కట్ట పేరు గట్టిగానే వినిపించేటట్టుంది కదా అనుకుంటారా అందరూ.